రేటు ఏక్ పోలీస్ విధానం అమలు చేయాలని చెప్పి బెటాలియన్కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఏదైతే గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ధర్నాలు సెక్రటేరియట్ ముట్టర్లు చేపట్టడం జరిగింది. అంటే దానికి మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నదో కొంతమందిని సస్పెండ్ చేస్తూ ఇంకా కొంతమందిని రిమూవ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎవరైతే రిమూవ్ చేయబడ్డ కుటుంబ సభ్యులు కావచ్చు, ఆ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటికీ 8 నెలల నుంచి కూడా మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి అని చెప్పి, మేము వాళ్ళకు మించిన తప్పు మేమేమీ చేయలేదు, అందరం కలిసే పోరాడినాం, వాళ్ళని ఎందుకు తీసుకున్నారు, సస్పెండ్ అయిన వాళ్ళని కూడా వెనక్కి తీసుకున్నారు, ఇప్పుడు ప్రజెంట్ తీసేసిన వాళ్ళని మాత్రం మమ్మల్ని డిస్మిస్ చేసిన వాళ్ళని మాత్రం ఇంతవరకు తీసుకోవట్లేదని చెప్పి ఈరోజు మళ్ళొక్కసారి వాళ్ళు ప్రభుత్వం దగ్గరికి తిరిగి ఈరోజు తెలంగాణ భవన్కి రావడం జరిగింది. ఇక్కడ నుంచి అయినా మాకు వీళ్ళైనా కనీసం ప్రతిపక్షం నుంచి అయినా న్యాయం జరిగే దిశగా వీళ్ళు మాకు సపోర్ట్ చేయాలని చెప్పి వీళ్ళని అడుగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉన్నది. ప్రస్తుతం వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఇక్కడ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి? వరంగల్, సిరిసిల్ల. ఏంటి ఇంకా తీసుకోలేదా మీ సంబంధించిన? ఎవరున్నారు అసలు? అంటే తీసేసింది ఎవరిని? మా హస్బెండ్. ఏమంటున్నారు మరి? ఏం మాట్లాడలేదు అంటే తీసుకుంటాం అంటున్నారు కానీ ఇంకా కావట్లేదు. 8 months అవుతుంది. 8 months నుంచి ఇంటికాడనే ఉంటున్నారు. మాకు 2 పాపలు, చిన్న పిల్లలు. ఎంతమంది ఉన్నారు మొత్తం తీసేసింది? ఎంతమంది? 39 members సస్పెండ్ చేసిండ్రు, 10 members డిస్మిస్ చేసిండ్రు. 39 members తీసుకున్నారు సస్పెండ్ అయిన వాళ్ళను. డిస్మిస్ అయిన వాళ్ళనే తీసుకోలేదు, 10 members ఉన్నారు. అసలు దేనికోసం జరిగింది అసలు ఇట్లా తీసేయడం కావచ్చు, ఈ సస్పెండ్ కావచ్చు, దేనికోసం? ఏక్ పోలీస్ విధానం గురించి. ఏం చేశారు అసలు? ఏమంటే లేడీస్ స్ట్రైక్ చేసిండ్రు అన్నట్టు. ఒక మీరు స్ట్రైక్ చేసిన దానికి మీ భర్తల ఉద్యోగాలు పోయినాయి అంతే. మరి ఏం చెప్తారు ప్రభుత్వానికి? కరెక్ట్ కాదు, మా జాబ్లు మాకు ఇస్తే చాలు అంతే. ఏదన్నా అంటే పనిష్మెంట్ రాగా ఇవ్వాలి కానీ మొత్తానికి సస్పెండ్ చేసి డిస్మిస్ చేసి ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ అందరం రోడ్డు మీద పడ్డట్టు అవుతుంది కదా. ఇప్పుడు 8 నెలలు అవుతుందని చెప్పారు, పోయిర్రా ప్రభుత్వం దృష్టికి? మళ్ళీ ఒకసారి తీసుకుపోయిర్రా, మమ్మల్ని తీసేసారు కదా, తీసుకోండి ఉద్యోగాలకు అని చెప్పి వెళ్ళినాం. ఏమని చెప్పారు? తీసుకుంటాం అంటున్నారు. ఏడీజీ సార్కి వెళ్ళినాము, రిజెక్ట్ చేసిండ్రు, నడుస్తుంది అంటున్నారు అంతే. కానీ మాకైతే రెస్పాండ్ రావట్లేదు. ఎటువంటి స్పందన అయితే లేదు ప్రభుత్వం నుంచి. ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి? ఏం లేదు, ఇలాంటి పనిష్మెంట్ ఇవ్వద్దు, తీసుకున్నా కూడా వెంటనే తీసుకోవాలి. ఫ్యామిలీస్ రోడ్డు మీద పడతాయి కదా, వాళ్ళకు కూడా ఫ్యామిలీస్ ఉంటాయి కదా. అంటే ఇప్పుడు మీరు స్ట్రైక్ చేసిరు కదా, కుటుంబ సభ్యులతో సహా అప్పుడు స్ట్రైక్ చేసిరు, అసలు ఆ స్ట్రైక్ దేనికోసం? న్యాయబద్ధమైనది కాదు ఆ స్ట్రైక్? అసలు దేనికోసం? న్యాయబద్ధమే కదా, ఏక్ పోలీస్ విధానం, అందరు పోలీసులు ఒకే విధంగా ఉండాలని చేసిండ్రు వీళ్ళు స్ట్రైక్ అంతా. దానికోసం చేసే తీసేసారు. ఏం పేరమ్మా అసలు? ఎవరిని తీసేసి? శ్రీనివాసు, కరీంనగర్ మానకొండూరు మండలం, గంగిపల్లి. వాళ్ళకి సిరిపిల్ల జాబు అయితే ఆయనకు వచ్చింది. ఆయనకు చిన్నప్పటి నుండి అమ్మ ఉన్నది, అమ్మ కొంచెం ఆరోగ్యం మంచిగా ఉండేది, నాన్న చనిపోయిండు. ఆయన చనిపోయినాక కష్టపడి జాబ్ తెచ్చుకున్నాడు సార్. అలాది మస్తు నిరుపేదకుడు. ఒక భూమి ఇల్లడుగు జాగా, ఒక గూడు ఇల్లే తప్ప వాళ్ళకు భూమి, ఎకరం భూమి కానీ ఏది కానీ లేదు, ఏది లేదు. తండ్రి సంపాదించిన ఆస్తులు కూడా ఏం లేవు, డబ్బులు కూడా కూడబెట్టిన చెప్పిన ఆయన స్పాట్లో హార్ట్ అటాక్ వచ్చి నైటే చనిపోయాడు. మొత్తం ఆగంలు ఇడిచిపెట్టిపోతే మేము మనిషికి వేసుకొని ఇప్పటిదాకా వచ్చినాం. వాళ్ళు కూడా ఒక్కనాడు ఇట్లా మంచి తిండి తిని మంచిగా పెరిగింది లేదు. అన్న చెల్లెళ్ళు వాళ్ళు అదే కేసీఆర్ 35 kgs బియ్యం కర్నూలులో ట్రైనింగ్ చేసేటప్పుడు సార్ 5 రూపాయల భోజనం కాడ తినుకుంటా వాడు ట్రైనింగ్ చేసిండు సార్. నేను చూసిన సార్ లైవ్లో. నేను ఇప్పుడు అట్లా అసలు ఏం లేదు సార్. మేము బజార్కి మేము వచ్చినామట బెటాలియం. ఆయన చెల్లె పెళ్ళని ఆయన ఇంటికనే ఉన్నారు సార్. ఎందుకు తీసేసి అదే మేము అడుగుతున్నాం. ఏ రిమార్క్ పెట్టి తీసేసారు అవి చూపియండి సార్. ఏమన్నా ప్రూఫ్ ఉంటే చూపియండి. లంగ కాదు, దొంగ కాదు. ఒక్కొక్కరు ఏమో చెప్తారు. పోలీసులు వాళ్ళని తెల్లారే తీసుకుంటారు సార్. వీళ్ళేం పాపం చేసారు సార్? ఈ 10 మంది ఏం పాపం చేసారు? దాదాపు 8 నెలలు అవుతుంది ప్రభుత్వం దగ్గరికి పోయి రాసారు. అంటే మళ్ళీ ఎవరన్నా కలిసి వాళ్ళు అసలు రానిస్తలేరు. అవన్నీ ప్రయత్నాలు చేసినాకనే లాస్ట్కి ఇక్కడికి వచ్చినాం సార్. అక్కడికి పోయి మమ్మల్ని మాట్లాడే అవకాశం ఇస్తలేడు. మేము ఫ్యామిలీలతో వద్దామని కాదు, వాళ్ళు 10 మంది అయినా కూడా వాళ్ళకి మాట్లాడే అవకాశం ఇవ్వకనే ఇవన్నీ కాదు. ఇక మళ్ళీ కేటీఆర్ సార్ దగ్గరికి పోదామని ఇక్కడ దాకా వచ్చినాం సార్. వాళ్ళే అవకాశం ఇచ్చినాక ఇక్కడ దాకా ఎందుకు వస్తాం సార్? ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ అవకాశం ఇచ్చినాక ఇక్కడికి రావాల్సిన అవసరం ఏంది? వాళ్ళు మా గోడు విన్నాక మేము ఇక్కడ రావాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు ఏమన్నా అంటే ఆపోజిట్ పార్టీ కాడికి ఆడిపోయారు, వాళ్ళ సపోర్ట్ తోటి మెలుతారంటారు. అదే మీరే మాకు సపోర్ట్ ఇచ్చినాక మేము ఈ పార్టీ కాడికి ఎందుకు వస్తాం? అది మీరు గమనించుకోవాలి. అదే మరి ఏదో చేసిన దానికి ఏదో ఇప్పుడు సస్పెన్స్ చేసిన వాళ్ళని తీసుకున్నాక కొన్ని రోజులైనాక మరి ఈ డిస్మిస్ చేసిన వాళ్ళని కూడా తీసుకోవాలి కదా. వాళ్ళు గిదే వీళ్ళు గిదేనా? ఇప్పుడు ఏం చేస్తుండే మరి ప్రెసెంట్ ఆయన?
ఏం లేదు సార్, కాలుగానే ఉంటారు. ఏమన్నా అంటే కేటీఆర్ మనుషులు ఈయన నియోజకవర్గం సిరిసిల్ల సార్, అవి సార్ది కూడా అక్కడనే కదా, అట్లా అని అక్కడ నుండే 6 నెంబర్ని తీసేసారు సార్. అది ఒక టార్గెట్ లెక్కనే జరిగినట్టు అనిపిస్తుంది మాకు, సిరిసిల్ల నుండే మాకు అది అనిపిస్తుంది. ఇప్పుడైతే ఇప్పటి దాకా ఏమనిపించలేదు, ఇక తీసుకుంటారు అని ఎదురు చూసినాం. ఏది సార్ మరి రెస్పాన్సే లేదా? 9 months అవుతుంది, ఏం రెస్పాన్స్ లేదు. ఇప్పుడు ఆ 39 మంది వేసింది దీని గురించే, ఇదే సమస్య. ఈ 10 members ఇదే సమస్య. వీళ్ళు ఏమన్నా ఎక్స్ట్రా చేసినా ఏమన్నా ఉంటే చూపియండి సార్, వీళ్ళు ఇంకేమన్నా ఎక్కువ చేస్తే. ఏం లేదు కదా, మరి వీళ్ళని ఎందుకు పక్క పెట్టిరు? మాకు అదే కావాలి. నేను పిన్నిని, మా చెల్లి, మా అక్క. అవును సార్, మా కొడుకే సార్. అయితే మేము అది మా ఆయన లేడు సార్, చనిపోయినాక మా అమ్మనే కష్టపడి మా చెల్లెను మా అమ్మ ఎంతెంతో కొన్ని పైసలు ఇస్తే వాళ్ళని చదువుకున్నా సార్. నేను చదువుకుంటే 5 రూపాయల బియ్యం అది క్యాంటీన్లోకి పోయి అన్నం తిని నా కొడుకు చదువుకున్నాడు సార్. చదువుకుందామన్న డబ్బులు లేకపోతే మా పిల్లగానికి, లేకపోతే నేనే రూపాయి పోగేసుకొని ఆయనకు బుక్కులు కొనిచ్చి చదివించిన సార్. చదివించి ఇంత ప్రయోజకం చేసిన వాళ్ళ నాన్న లేకపోతే ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి ఇట్లా వేసింది సార్. మీ గోడు చెప్పుకోమంటే పేయండి మా కొడుకు, గివి మా బాధలు. మా అమ్మ ఒక్కతుంటుంది, మాకు మా నాన్న లేడు, మాకు ఒక్కకనే ఉండాలి డ్యూటీ. మీకు 4 సంవత్సరాల దాకా ఒక్క దగ్గర ఉండాలి అన్నందుకు ఏదేదో చేసి మాకు తెలియని అవన్నీ చేసి ఇక ఇట్లా వేసింది సార్. తొందరగా నా కొడుకుని డ్యూటీలోకి వేసుకోవాలి. ఇప్పుడు మాకు బతకడానికి జీవనోపాధి కూడా ఏం లేదు సార్. రేవంత్ రెడ్డి గారు మా కొడుకుని దయచేసి నౌకరికి తీసుకోవాలి. మా వాళ్ళు ఏం చేయలేదు, ఏం తప్పు చేయలేదు, తీసుకోవాలి. ఇప్పుడు మా కుటుంబం మొత్తం రోడ్డుకి ఎక్కింది. మీరు గిట్లా తీసుకోకపోతే మేమే ఏమన్నా చచ్చిపోతాం సార్. మీ అక్కడికి వచ్చి క్యాంప్ ఆఫీస్కి వచ్చి వాళ్ళని నమ్ముకుని మేము బతుకుతూ ఉన్నాం. మేము చిన్నప్పటి నుంచి వాళ్ళని పెంచి పెద్ద చేసినాం. మాకు ఇప్పుడు కనీసం మా తమ్ముళ్ళని కావచ్చు, మా భర్తలను కావచ్చు, మాకు వాళ్ళ ఉద్యోగాల మీదనే నమ్ముకొని బతుకుతున్నటువంటి 8 నెలల నుంచి ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నాం. కానీ ఒక్కరోజు కూడా మాకు కనీసం ప్రభుత్వం మా పట్ల దయ చూపడం లేదు, ఎవరిని కలవనివ్వడం లేదు. ఎన్నిసార్లు పోయినా కూడా మమ్మల్ని ఎల్లగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం తప్ప మమ్మల్ని, మా భర్తలకు కానీ, మా కుటుంబ సభ్యులలో ఎవరైనా, మా కొడుకులకు కానీ, మాకు సంబంధించినటువంటి అన్నదమ్ములకు కానీ పోయినటువంటి ఉద్యోగాలు ఏవి కూడా తిరిగిచ్చే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తలేదు. ఖచ్చితంగా మాకు న్యాయం కావాలి, న్యాయం జరగాలి. ఈ విషయంలో అందరినీ 32 మందిని ఏ విధంగా సస్పెండ్ చేసి మళ్ళీ వాళ్ళని తీసుకున్నారో సేమ్ అదే తరహాలో మమ్మల్ని కూడా, మా ఉద్యోగాలు కూడా మాకు కావాలి అని చెప్పి బాధిత కుటుంబాలు అయితే ఇక్కడ వాపోతూ ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో మాకు కావాలి, లేని ఎడల మేము ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి సమక్షంలోనే ప్రభుత్వ కార్యాలయాల ముందు కావచ్చు, ప్రజాభవన్ ముందు కావచ్చు, ఆత్మహత్యలకు కూడా పాల్పడతామని వాళ్ళు భావోద్వేగంతో చెప్తా ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. కెమెరా పర్సన్ రాఘవేంద్రతో నవీన్, ఆద్య టీవీ, హైదరాబాద్.